శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అమ్మవారి యొక్క మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ యొక్క మంత్రాన్ని 3 రోజుల్లో 11 సార్లు గనక జపించినట్లయితే ఎలాంటి కోరికైనా కూడా తీరుతుందనమాట. అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం గురించి మనము ఈరోజు వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్ అనేది చాలా మాకు ఎనర్జీని తీసుకొస్తుందనమాట. అట్లాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడటం వలన మంత్రాన్ని ఎన్నిసార్లు ఏ సమయంలో ఎప్పుడు జపించవలసి ఉంటుంది, దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా అనేటువంటి పూర్తి విషయాలు మీకు ఇక్కడ తెలుస్తాయన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వారాహి అమ్మవారి యొక్క మంత్రం అనేది మనం ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా జపిస్తూ ఉన్నాము. ఈ యొక్క మంత్రాన్ని మీరు కేవలం 3 రోజుల్లో మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా, అంటే అది కొద్దిగా కష్టతరమైనది, మాకు తీరట్లేదు, మేము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూసాము అయినా కూడా మాకు తీరలేదు అనేటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుందనమాట ఈ ఒక్క మంత్రంతో. అలాగే మనకి 26వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ గుప్త నవరాత్రుల్లో కనుక ఎవరైనా సరే అమ్మని తలుచుకుంటూ ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలు అనేవి సిద్ధించబడతాయన్నమాట. అలా మాకు అర్జెంటుగా తప్పదు అనుకున్న వాళ్ళు ఇప్పుడైనా జపించండి. లేదు మేము సమయం తీసుకొని జపించగలము అనుకున్న వాళ్ళు అమ్మవారి నవరాత్రుల్లో అయినా కూడా జపించవచ్చు అనమాట. ఈ మంత్రాలనేవి బీజాక్షరాలతో ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదండి. ఇది ఎలాంటి ఇదైనా కూడా కావచ్చు. ఎందుకంటే మనం నార్మల్ డేస్లోనే గుళ్ళల్లోకి వెళ్ళము కదా. అలాంటిది బీజాక్షరాలు కలిగి ఉన్నప్పుడు అలాంటి మంత్రాలను జపించేటప్పుడు మనం చేయకూడనటువంటి తప్పులు అనేది చేయకూడదనమాట. ఈ విషయాన్ని ప్రతిరోజు ప్రస్తావిస్తూ ఉన్నాము. ఎందుకంటే కనుక కొత్తగా చూసేవారికి తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నామండి. అలాగే అమ్మవారి మంత్రాలు అనేటువంటివి మీరు ఎక్కువగా రాత్రి వేళ జపించడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు. పగటిపూట చేస్తూ ఉంటాం కానీ చాలా తక్కువ సమయమే పగటిపూట అమ్మవారి దర్శనం అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే కాశీలో సంచరిస్తూ ఉంటారట. కాశీ క్షేత్ర పాలకురాలిగా కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. అందుకనే మనకి అక్కడ ఎప్పుడూ కూడా రాత్రి వేళ మనకి అమ్మవారి దర్శనం అనేది దొరుకుతుంది. ఇప్పుడు పగటిపూట అయితే 8 గంటల లోపు అలా కూడా మనకి దర్శనం అనేది కొద్దిగా దొరుకుతూ ఉందన్నమాట. కాబట్టి మీరు కూడా ఎక్కువగా అమ్మవారి మంత్రాలు అనేది రాత్రి వేళ జపించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ 3 రోజుల్లో కనుక మీరు ఎప్పుడు జపించాలి అంటే ఖచ్చితంగా సాయంత్రం పడుకోబోయే ముందుగా జపించండి. లేదంటే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో పూజా సమయంలో అయినా జపించుకోవచ్చు. ఎందుకు బ్రహ్మముహూర్తంలో అంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు, ఒక ఇంటి గృహప్రవేశమైన, ఒక శంకుస్థాపన ఏదైనా సరే ఒకటి అనుకున్నప్పుడు దానికి ఒక మంచి సమయాన్ని మనం కేటాయించుకుంటాము. అలాగే మనకు వచ్చినటువంటి సమస్యల నుంచి బయటపడాలి అన్నా, మనకున్నటువంటి కోరికలు అనేవి తొందరగా తీరాలి అన్నా కూడా మనం ఇలాంటి సమయాల్లో మనం మొదలుపెట్టినట్లయితే ఈ మంత్రాన్ని జపించటం ఖచ్చితంగా ఆ కోరిక అనేది తొందరగా తీరుతుందనమాట. అందుకనే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించండి అని చెబుతూ ఉన్నాము. ఆ సమయంలో మనం లేచి ఎలాంటి పనులు మొదలుపెట్టినా కానీ, ఎలాంటి శుభకార్యాలు మొదలుపెట్టినా కూడా, లేదు మనం పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఆ సమయాల్లో వెళ్ళటం అనేది మనకి శుభ ఫలితాలు అనేది ఇస్తుందన్నమాట. ఇది 100కి 100% నిజమండి. మన పూర్వం నుంచి శాస్త్రాల్లో కానీ, లేదంటే పూజారులు కానీ, మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ చెబుతున్నది ఎప్పుడైనా సరే 5 గంటల లోపే నిద్ర లేవటం అనేది చాలా మంచి విషయము ఆరోగ్యానికి కూడా.
అలాగే ఇలాంటి పూజా కార్యక్రమాలు మంత్ర జపాలు అనేటువంటివి ఆ సమయంలో జపించటం వలన మనకి 100 రెట్ల ఫలితం అనేది అధికంగా వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఉదయం సాయంత్రం 11 సార్లు జపించండి. ఆ మంత్రం వచ్చేసి వజ్రసేన వక్రతుండ దేవసేన వారాహి భవతి భవ. వజ్రసేన వక్రతుండ దేవసేన వారాహి భవతి భవ. వజ్రసేన వక్రతుండ దేవసేన వారాహి భవతి భవ. విన్నారు కదండి. ఈ అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని 3 రోజుల్లో సిద్ధింపచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఉదయము 11 సార్లు సాయంత్రము 11 సార్లు 3 రోజుల పాటు జపించండి. మీకు జపించటం మొదలుపెట్టిన ఒక రోజు లేదా ఒక పూటలోనే మీకు ఆ యొక్క దానికి సంబంధించినటువంటి మా కోరికకి సిద్ధింపజేసేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో అది మీకు కనపడుతుందన్నమాట. ఎవరైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంచి అమ్మని మనసులో ధ్యానించుకుంటూ మీ కోరికని చెప్పుకొని మంత్రాన్ని జపిస్తారో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కోరిక అనేది తీరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.